హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజైతే తోటకూర కర్రీని మా అత్తగారు చెప్పినట్టు చేద్దామనేసి వీడియో అప్లోడ్ చేద్దాము. ఇది మా అత్తగారు చెప్పారు, 2-3 సార్లే చెప్పారు బాగుంటుందమ్మా చెయ్యని. చేశాను 2-3 సార్లు కూడానా. బాగుంది. బాగుండగలే మీకు కూడా పెడదామనేసి పెట్టానండి. ఏంటంటే తోటకూర మా చెట్టుదండి. మా అత్తగారు అయితే ఇలా ఆకులు కోసి ఇచ్చారనమాట. చెట్లు కొద్దిగా ముదిరాయని ఆకులు కోసి అయితే ఇచ్చారు. ఆకులైనా సరే మిక్సీ పట్టేసుకుంటాం కదా, అంత ఇదైనా అవ్వదనమాట. తోటకూర లేతదే బాగుంటుందండి, లేకపోతే పీచుల్లా ఉంటుంది. ఇలాగా తోటకూరనైతే తెప్పల్లో బాగా వాష్ చేసుకొని ఒక బాండీలో పెట్టుకొని ఇలా వాటర్ వేసి టమాటా వేసుకొని, టమాటాలు నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చండి, వేసుకొని కుక్ చేసుకొని ఇలా వాష్ చేసుకోవాలండి. వార్చుకొని అప్పుడు ఎండుమిరపకాయ, జీలకర్ర, ఎల్లుల్లిపాయ మిక్సీ పట్టుకొని అందులో ఈ తోటకూర కూడా వేసి మిక్సీ పట్టేయాలండి. ఇదేంటంటే ఈ కర్రీని మా అత్తగారు ఛానల్ బట్టే చెప్తున్నారు, కానీ నేను ఏంటి వీళ్ళకి పళ్ళు లేకపోవడం వల్ల ఇలా చేసుకుంటున్నారు అనుకున్నాను. పళ్ళు లేకపోయినా పళ్ళు ఉన్న వాళ్ళు కూడా చాలా టేస్టీగా ఉందండి. పళ్ళు లేకపోవడం వల్ల ఇలా రుబ్బేసుకుంటున్నారు, మామూలుగా తోటకూర వండుకోవడం మానేసి అని అనుకున్నాను. అలా అని చింతపండు వేసుకుంటే పచ్చడి అయిపోతుందండి. చింతపండు వేయలేదు, కూరలాగే ఉంది. కలుపుకుంటే అన్నంలో కలుపుకొని తినొచ్చు, నంచుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంది. రోటీలోకి కూడా బాగుంటుందండి. రోటీలోకేటి, పూరీలోకేటి, అన్నంలోకేటి చాలా టేస్టీగా ఉంది. నేనైతే ముందు ట్రై చేసే మీకు చూపిస్తున్నానండి 2-3 సార్లు. ఇలా అయితే మిక్సీ పట్టుకొని దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. అంతలోకి మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని దగ్గర పెట్టుకోవాలండి పోపులోకి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో లైక్ చేయడం వల్ల నాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అయితే అవుతారండి. మిక్సీ పట్టాం కదండి, చూసారు కదా, మిక్సీ పట్టేసాము. లైట్గానే మిక్సీ పట్టాలండి, పూర్తిగా కాదు. మిక్సీ పట్టిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ బాగా వేయించాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. మనం చేసే కూరలు ఇంట్లోని మెచ్చుకొని తింటే అదొక ఆనందం కదండి మనసుకి. ఏం మాట్లాడుకుంటా తిన్నారనుకోండి, ఎందుకు చేసి పెట్టామా అన్నట్టు ఉంటుంది. ఏదైనా కొద్దిగా మెచ్చుకున్నారనుకోండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. మీ ఇంట్లో అలా మెచ్చుకుంటారా? మా ఇంట్లో అయితే అసలు మెచ్చుకోరు. ఉల్లిపాయ బేగా వేగాలంటూ సాల్ట్ ఎలాగా వేస్తాం కదా, అది ఉల్లిపాయ వేగేటప్పుడు వేసుకుంటే బేగా వేగిపోతుంది కదా. కానీ ఈ కూరనైతే చాలా బాగా మెచ్చుకున్నారు. ఒక పావు టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వెల్లుల్లి ఆల్రెడీ వేసాము. నాన్ వెజ్ టేస్ట్లో రావాలంటే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిందే కంపల్సరిగా. కారం, ఒక స్పూన్ అయితే కారం అండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. కారంలో పసుపు ఉంటుంది, అయినా కొద్దిగా వేసుకుంటే కలర్ వస్తుంది కదా అని వేసాను. మేము కారం ఆడించేటప్పుడు పసుపు అన్నీ వేసి ఆడిస్తాము, ఆ కారమే వేసాను. మసాలా అన్నీ కూడా ఉంటాయి మా కారంలోని. మసాలా, పసుపు, అందువల్ల మసాలా అది విడిగా వేసుకోవసరం లేదు. ఎప్పుడో మరీ ఎక్కువ మసాలా తిందాం అనుకున్నప్పుడే ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం తోటకూర మిక్సీ పట్టాం కదండి, అది వేసుకొని బాగా వేయించుకోవటమే. పచ్చివాసన పోయే వరకు ఆల్రెడీ ఉడకబెట్టాము, కానీ ఈ కారం అది బాగా పట్టే వరకు, పచ్చివాసన అది పోయే వరకు కొద్దిగా బాగా వేయిస్తే చాలా టేస్టీగా వస్తుంది. అవసరమైతే దీని మీద
2 పోపులు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే వేసాను, పోపు వేసాను. ఇలా ఆయిల్ వచ్చే వరకు కూడా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుందండి. నాన్ వెజ్ కూడా ఎందుకు పనిచేయదండి తోటకూర దగ్గర. తిన్నన్న వాళ్ళు కూడా తింటారు ఆకుకూరలు. ఇలా మీదనైతే కొద్దిగా పోపులు జీలకర్ర వేసి పోపు అయితే పెట్టానండి. అదంతా వేరే కప్పులోకి తీసేసి పోపులు జీలకర్ర వెల్లుల్లి అయితే వేసి పోపు పెట్టానండి. చాలా అంటే చాలా రుచిగా ఉంది. మీరు కూడా అందరూ ట్రై చేయండి కంపల్సరిగా. ఈ తోటకూరనైతే తోటకూర వద్దన్న వాళ్ళు ఉండరండి ఇలా చేయడం వల్ల. ఇదిగోండి కర్రీ పూర్తిగా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.